ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ రవికిషన్ కు హత్య బెదిరింపులు వచ్చాయి. తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నిందితుడు ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. రవికిషన్ తన వర్గాన్ని అవమానించేలా మాట్లాడారని, అతని ప్రతి కదలిక తనకు తెలుసన్నారు. 4 రోజుల్లో అతను బీహార్కు వచ్చేటప్పుడు చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది తెలిపారు. నిందితుడు బీహార్లోని ఆరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై గోరఖ్పూర్లోని పోలీస్ స్టేషన్లో రవికిషన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఎంపీకి భద్రత పెంచాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక బెదిరింపులపై రవికిషన్ కూడా స్పందించారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ కాల్లో తనను దుర్భాషలాడటంతో పాటు తన తల్లి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇవి సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలని తెలిపారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో వీటిని ఎదుర్కొంటామని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడినని, ప్రజాసేవ, ధర్మ మార్గంలో నడవాలి అనేది తన రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, జీవిత సంకల్పమన్నారు రవికిషన్.